ఇది గాథా సప్తశతిలోదండి. ఆరభమాణస్య ధ్రువం లక్ష్మీః మరణం వా భవతి పురుషస్య తన్మరణం అనారంభేపి భవతి లక్ష్మీః పునర్న భవతి. యః పురుషः కార్యం కర్తుం ప్రయత్నం ఆరంభం కరోతి సహ సంపత్తిః ప్రాప్నోతి అథవా మృత్యుం ప్రాప్నోతి. కింటు యః పురుషः కార్యార్థం ప్రయత్నం ఆరంభం న కరోతి సహ మృత్యుం నిశ్చయేన ప్రాప్నోతి కింటు సంపత్తిః న ప్రాప్నోతి. ప్రయత్నపూర్వకంగా కార్యం ప్రారంభించే వాళ్ళకి మృత్యువైనా వస్తుంది, లేదా సంపత్తి లక్ష్మి శుభాలైనా కలుగుతాయి. కానీ అసలు ప్రయత్నమే చేయని వాడికి మృత్యువైతే తప్పకుండా వస్తుంది, కానీ లక్ష్మి రాదు అని దీని భావం అండి. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాధి తస్వౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. అర్థం చెప్తున్నాను. విదేశవాసమున విద్యయు, గృహమున భార్యయు, రోగకాలమున ఔషధము, చనిపోయినప్పుడు చేసిన ధర్మము తోడు నీడలు. నా ప్రస్తావన ఆముఖము అని చెప్పుకున్న దాంట్లో ఆముఖము అంటే బిగినింగ్ ఎలా చేయొచ్చును అనేది మనం చెప్తున్నాం. దీనికి అంగాలు ఉన్నాయి. అంగాలు ఏమిటి అంటే వీధి అనే దానికి ఏ అంగాలు ఉన్నాయో అవే. వీధిని ఏం చెప్పుకున్నాం మనం, ఇది ఇక్కడ భారతీయ వృత్తిలో ఒక భాగంగా చెప్పుకున్నప్పటికీ ఇది దీనికి అంగం కాదు. ఎందుకంటే వీధి ప్రహసనం అనేవి రెండు కూడా దశరూపకాల్లో 10 భేదాల్లో ఇవి విడివిడి భేదాలు కనుక వేరే రూపక భేదంగానే వీటిని గ్రహిస్తాం మనం. అందుకని ఆ వీధి అన్నదా రూపక భేదానికి ఎన్ని అంగాలు అయితే చెప్పారో అవే అంగాలు ఇక్కడ ఈ ప్రస్తావన లేక ఆముఖానికి కూడా వస్తాయి అని చెప్పారు. ఆ వీధికి ఉండే 13 అంగాలు ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే, ఉద్ఘాత్య కావలగితే ప్రపంచ త్రిగతే చలం, వాక్యేలి అధిబలం గండం అవస్యందిత నాలిక అసత్ప్రలాప వ్యవహార మృదవాని త్రయోదశ. ఏమి లేదు, ఇవన్నీ పేర్లు కలిపి శ్లోకంలో బట్టి పట్టుకునేందుకు వీలుగా, గుర్తు పెట్టుకునేందుకు వీలుగా ఉండేలాగా శ్లోకం చేస్తారు అంతే. అంతకంటే ఇవన్నీ వరుసగా లెక్క పెడితే చూడండి. ఉద్ఘాత్యకము మొదటిది, ఉద్ఘాత్యము లేదా ఉద్ఘాత్యకము ఎట్లయినా అనొచ్చులు. తర్వాత అవలగితము, ప్రపంచము, త్రిగతము, చలము, వాక్కేలి అంటే మనం తెలుగులో వాక్కేళి అని అంటాం. కేళి అని అనొచ్చు. కేళి అంటే ఒక గేమ్ అంతే, ఒక ఆటలాగా అనమాట. వాక్కేళి, అధిబలము, గండము, అవశ్యందితము, మళ్ళీ నాలిక. ఈ నాలికనే నాళిక అని మనం తెలుగులో అంటాం. సాంస్క్రిట్ లో లాయే ఉంటుంది, లా లేదు కనుక నాళిక. అసత్ప్రలాపం, వ్యవహారం, మృదవం. ఇవి 13 అంగాలు వీధికి ఉన్నాయి. ఈ అంగాలే ఆముఖానికి కూడా అంగాలు. ఇవన్నీ ఏమిటో ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో ఇక్కడ ఏం చెప్తారంటే, ప్రరోచనం, ఆముఖం, వీధి, ప్రహసనం అనేవి 4 భారతీయ వృత్తి భేదాలని చెప్పారు. అయితే వీటిని మనం వీధి అంగాలు కేవలం ఆ రూపక భేదానికే కాకుండా చెప్పుకున్నాం కదా, వీటిలో ఉన్న వాటిల్లో వీధి, ప్రహసనం అనేవి ఈ 2 దశరూపక భేదాల్లో ఇవి 2 భేదాలు. అంచేత వీటిని కేవలం ఆ రూపక భేదంగా కాకుండా ఇక్కడ ఈ ఆముఖాన్ని కూడా అందంగా తీర్చిదిద్దడానికి వాటికి ఉన్న అంగాల్ని వీటికి వాడుకున్నాము అని చెప్పారనమాట. అది ఆముఖం గాని ప్రస్తావనలో గాని. ఇప్పుడు ఒక్కొక్కటి ఏమిటో చూద్దాం మనం. ఉద్ఘాత్యకం మొట్టమొదటిది. ఇప్పుడు పైన చదివిన శ్లోకంలో ఉన్న 13 అంగాలు 1 by 1 వస్తాయన్నమాట. ఉద్ఘాత్యకం గూఢార్థ పద పర్యాయమాల ప్రశ్నోత్తరస్య వా యత్ర అన్యోన్యం సమాలాపో ద్వేదోద్ఘాత్యం తదుచ్యతే అని ఇక్కడ చెప్పారు. అంటే ఇక్కడ గూఢార్థ పద పర్యాయమాల అంటే రంగస్థలాన్ని ఉద్ఘాత్యం. ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆముఖము అంటే ప్రారంభం అన్నమాట. అంటే ఒక రూపకం ప్రారంభం అయ్యే ముందు ఈ ఈ అంశాన్ని ప్రయోగం చేసి మనకి దాని మీద శ్రద్ధని పెంచుతారు, దాని మీద మనకు ఒక ఉత్సుకతని కలుగజేస్తారు అన్నమాట. ఇందులో రంగాన్నిలో ప్రవేశించిన పాత్రలు ఆముఖం అంటే మనం చెప్పుకున్నాం.
ఆ నాటిక గురించి చెప్పడం, ఆ రూపకం గురించి చెప్పడం కానీ, పాత్రల గురించి కానీ, గొప్పతనం గురించి ఎంతసేపు మనని ఉన్ముఖీకరణం చేయడానికి చేసే ప్రయత్నం అంతా కూడా ఈ ప్రస్తావన ఆముఖంలో ఉంటుంది. దీనికి వీధి అంగాలు వాడుకుంటున్నాము. ఉద్ఘాట్యకంలో ముందుగా ప్రవేశిస్తారు పాత్రలు, రంగస్థలం మీద పాత్రలు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్ మీనింగ్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా అంతా ఓపెన్ గా చెప్పారనుకోండి, అందులో పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ రాదు. మనం దాని మీద ఆలోచింప చేసేలాగా వాళ్ళు గూఢార్థాలు ఉండేటటువంటి మాటలతోటి, అంటే డబుల్ మీనింగ్ అనుకోండి, అలాంటి మాటలతోటి ఒక చక్కగా ఆ గూఢార్థ పదాలన్నీ కలిపి ఒక మాలగా గలగలా మాట్లాడతారు. లేదు ప్రశ్నోత్తరమాల, సాధారణంగా మనకి ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ అన్ని అలాగే ఉంటాయి కదా, ప్రశ్నోత్తరాలే. అంటే శిష్యుడు ప్రశ్న వేయడం, గురువు గారు ఉత్తరం చెప్పడం, ఇలాగే ఉంటాయి మన ఉపనిషత్తులు కూడాను. అదే విధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ ప్రవేశించిన పాత్రలు రెండో మూడో వాళ్ళు ఒకళ్ళు ప్రశ్న వేసేలాగా, అంటే ఇప్పుడు మనం చూడబోయే రూపకం ఏమిటి అని ఒకళ్ళు, ఇందులో కథాంశం ఏమిటి అని ఒకళ్ళు, ఇట్లా ప్రశ్నాత్రమాలుగా గాని ఈ రూపకంగా ఈ ఈ రెండు విధాలుగాను చెప్పడాన్ని ఉద్ఘాత్యకము అని అంటాం. దీంతో మనకి ఇంట్రడక్షన్ అన్నమాట, ఓపెనింగ్, ఆముఖం. ఇది రెండు రకాలుగా ఉందని చెప్పారు ఇక్కడ. ద్వేధో ఉద్ఘాత్యం తదుచ్యతే. ఈ రెండు విధాలు ఏమిటంటే, ఒకటి గూఢార్థ పదముల మాల, ఇప్పుడు మనం చెప్పుకున్నది. రెండోది ప్రశ్నోత్తర మాల. రెండు విధాలు. ఈ రెండు విధాలుగా ఈ ఉద్ఘాత్యకం అనే అంగాన్ని ప్రదర్శన చేస్తారు, ముందుగా ప్రవేశించినటువంటి పాత్రలు. ఇది ఉద్ఘాత్యకం. రెండో అంగం అవలగితం అని అంటాం. ఇది ఎత్రైకత్ర అంటే ఎత్ర ఏకత్ర సమావేశత్ కార్యమన్యాత్ ప్రసాధ్యతే ప్రస్తుతే నృత్యవాన్యాత్ స్యాత్ తత్ చ అవలగితం ద్విధా. ఇందులో ఏం చెప్తున్నాడు? ఎత్ర ఏకత్ర సమావేశత్ కార్యమన్యాత్ ప్రసాధ్యతే అంటే ఒక్క పనిని చేస్తూ ఉన్న సందర్భంలో అన్య కార్యం ఒకటి సిద్ధిస్తుంది. అంటే మనం ఈ ప్రొడక్షన్ యూనిట్స్ లో బై ప్రొడక్ట్ అంటాం చూడండి, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క పదార్థం తయారయ్యేటప్పుడు అనుకోకుండా మరొక పదార్థం పనికొచ్చేది, అక్కడ వ్యర్థమైనటువంటిదే కానీ మనకు పనికొస్తుంది అన్నమాట. అది అంటే ఒక పని చేస్తూ ఉండగా మరొక ప్రయోగం మనకి ఉపయోగించే పని జరగటము. ఇది ఎత్ర ఏకత్ర సమావేశాత్ కార్యం అన్యత్ ప్రసాధ్యతే. ఒక పనిని మనం చేస్తూ ఉంటే దాని ద్వారా మరొక పని మనకి సాధించబడుతుంది, కోరి గాని కోరక గాని. ఇది ఇక్కడే రెండు రకాలుగా చెప్పారు దీన్ని. ఏ విధంగా? ప్రస్తుతే అనృత్య వా అన్యత్ స్యాత్ తచ్చావలగితం ద్విధా. ఈ రెండు విధాలు ఏం చెప్పారంటే, ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒక పని చేస్తుండగా సాదృశ్యం మూలంగా దాని నుంచి వేరే పని మనకి సాధింపబడటం అవలగితము అంటాం. ఈ సాధింపబడటం అనేది కేవలం రెండు రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి, మనం నిజంగానే ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు మరొక రకమైన పని మనకు అవసరమైంది సిద్ధించడం ఒక విధానము. రెండోది ఏమిటి? అది ఏదైతే మరొక పని సిద్ధిస్తోంది అనుకుంటున్నామో అదే మనం మనస్సులో పెట్టుకొని, అంటే దాన్ని వెల్లడి చెయ్యకుండగా మరొక పనిని చేసి దాన్ని సాధించుకోవటము. ఈ విధంగా రెండు రకాలుగా చెప్పారు. అంటే ఒకటేమిటి, మనం ఒక పని చేసినప్పుడు మరొక పని మనకి ఒక బై ప్రోడక్ట్ గా మనకి సిద్ధించటం, దీన్ని అవలగితము అని అంటాం. ఇది ఒక పని చేసినప్పుడు మరొక పని సిద్ధించడం అనేది ఒక విధానం. రెండోది ఏమిటంటే, ఆ మరొక పని సిద్ధించేది ఏదైతే ఉందో దాన్నే దృష్టిలో పెట్టుకొని, అంటే అది సాధించటానికి పైకి కనిపించేలా కావాలని చేస్తున్న పనిని ఒక సాకుగా చెయ్యటము అనేది ఒక విధానం. దీన్ని ఈ రెండు విధాలుగా అవలగితాన్ని మనం చెప్పాము అన్నమాట. దీనికి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఒక కార్యాన్ని చేస్తున్నామన్న సాకుతో వేరే కార్యాన్ని చేయటం. ఇప్పుడు ఇక్కడ సీతాదేవి ఎప్పుడో శ్రీరాముని ఒక కోరిక కోరుతుంది, నాకు వనవిహారానికి వెళ్ళాలని ఉన్నది అని ఒక ఆవిడ కోరిక కోరింది. ఇది శ్రీరామచంద్రుడు ఎప్పుడు వాడుకున్నాడు దీన్ని? ఆ ఆ చాకలతని వల్ల ఒక అపప్రద వచ్చినప్పుడు ఈవిడ్ని కానలకి పంపించేయాలి సీతాదేవిని అని ఆయన నిశ్చయం చేసుకుని, ఆ మాట చెప్పి పంపలేక, నువ్వు
వనవాసానికి వెళ్ళాలని కోరిక వెలిబుచ్చావు కదా, నిన్ను లక్ష్మణుడు తీసుకువెళ్తాడు, వనవాసానికి వెళ్ళిరా. ఇక్కడ చూడండి, వనవాసానికి వెళ్ళిరా అనే పనిగా చూపిస్తున్నాము. ఉద్దేశం ఏమిటి? ఆమెను అక్కడ వదిలిపెట్టి వచ్చేయడం. లక్ష్మణుడికి వ్యక్తిగతంగా చెప్తాడు, నువ్వు తనని అక్కడ విడిచిపెట్టి వచ్చేసేయి అని. సరే, అక్కడ వాళ్ళిద్దరికి సరిగా సంభాషణ వేరే, అది మనకు అక్కర్లేదు. ఇందులో ఏమిటనమాట, నువ్వు కోరిన వన విహారానికి పంపిస్తున్నాను అనే సాకుతో సాధించుకున్న కార్యం ఏమిటి? ఆవిడ్ని వనంలో దింపేసి రావటము. అంటే ఈ చాకలివాణి అపప్రద గురించి ఆమెని తను స్వీకరించకుండా దింపేసి రావటము. ఈ రకంగా దీన్ని అవలగితము అని అన్నారు. ఈ రకంగా కూడా చూపించవచ్చును. ఇది రెండో రకం ఉంది. అన్యకార్య సందర్భంలో ప్రస్తుత కార్యం సిద్ధించడం. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు మరొక పని సిద్ధించడం. ఈ స్ట్రైట్ అనమాట. ఇదేం చెప్పారు? చలితరామం అని ఒక కావ్యం ఉంది. ఇది పబ్లిష్ కాలేదండి, ఇది ప్రచురణ కానిది కావ్యం ఇది. ఈ చలితరామంలో రాముడు ఏం చేస్తారంటే, రాముడికి అంతా అయిపోయి ఈ రావణాసుర వధ అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ అయోధ్యకి పట్టాభిషేకానికి వెడతాడు కదా, రాజ్యం చేయటానికి. వెళ్ళినప్పుడు ఆయన అయోధ్యలోకి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఇచ్చగించలేకపోతాడు. ఎందుకంటే అక్కడ తండ్రిని చూసిన సింహాసనం మీద తండ్రి పట్టాభిషేకం చేయడానికి ఆయన లేడు, చనిపోయాడు, దశరథుడు చనిపోయాడు. ఇప్పుడు అందుకని ఈయన కాస్త బాధగా ఉంది అనిపించి పక్కన ఉన్న లక్ష్మణుడితో అంతవరకు వెళ్ళి ఏమంటాడంటే, ఇప్పుడు ఈ అయోధ్య పట్టణంలో తండ్రిగా లేని సమయంలో నాకు ఇక్కడ కూర్చోవడం, ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నాకు మనస్సు రావట్లేదయ్యా, అంచేత పద ముందుకు వెళ్ళిపోదాము అని దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళిద్దరూ ఏం చూస్తారంటే, ఈ సింహాసనం దిగువనే, దాని పీఠం దగ్గరనే ఒక ఆయన అంతా జటలు కట్టి చామరాలు అవి పట్టుకొని ఆ సింహాసనానికి సేవ చేసుకుంటూ అక్షమాల తిప్పుకుంటూ అక్కడ మంచి ప్రకాశమానంగా ఒక ఆయన కూర్చుని ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాడు, ఇందులో కూర్చోలేను, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే ఆయన కనిపించడం జరిగింది. ఇది అన్యకార్య సిద్ధి. ఇది ఏ విధంగా? ఆయన ఎవరు ఇంతకీ? భరతుడు. ఎందుకంటే రాముడు లేనంతసేపు ఆయన పాదుకలు పెట్టి అక్కడ కింద అక్కడే కూర్చొని అన్నగారు రాజ్యం చేస్తున్నట్లుగానే చేశాడు కదా ఇది. అంచేత ఆ రకంగా ఆ తపోనిష్టలో ఉన్నట్టుగా భరతుడు రాజ్యాన్ని చేయటాన్ని మనకి ఇక్కడ వర్ణన చేసి ఆ భరతుడు వీళ్ళకి కనిపించడం జరిగింది అని చెప్పారు అనమాట. ఇది రెండో రకం అవలగితం. ఇక్కడ ఏమిటి, వీళ్ళు దాటిపోవడం అనేది డైరెక్ట్ పని, వీళ్ళకి కలిగినటువంటి ప్రయోజనం భరతుని దర్శనం. ఇది ఇక్కడ చెప్పారు. మొదటిది ఏమిటి? వనవిహారానికి పంపించడం అనేది సాకు, సీతాదేవిని అక్కడ విడిచిపెట్టి రావడం అనేది సాధించదలుచుకున్న కార్యం. ఈ రెండు విధాలుగా అవలగితాన్ని చెప్పారు. మూడోది ప్రపంచం. అసద్భూతం మిత స్తోత్రం ప్రపంచో హాస్య కృన్మత. అంటే ఇది ఏమిటంటే, అసద్భూతం మిథ అంటే, అసద్భూతం అంటే ఉన్నది లేనిది కల్పించి స్తోత్రం చెప్పుకుంటూ ఒక హాస్యాన్ని జనింప చేయడానికి, మనకి ప్రేక్షకులు హాస్యాన్ని జనింప చేయడానికి ప్రపంచము అని అన్నారు. అంటే చెడ్డ పనులని చేస్తూ ఒకరిని మరొకరు అనుచిత ప్రశంస చేయటం, చేసేవి చెత్త పనులు. ఆ చెత్త పనుల్ని గొప్ప పనులుగా ఈ ప్రవేశం చేసినటువంటి రంగస్థలం మీద ప్రవేశం చేసిన పాత్రల వాళ్ళలో వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ, అంటే వెకిలి పనులు చేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రశంసించుకోవటం, ఇది ఒక రకమైన హాస్యం కలిగిస్తుంది ప్రేక్షకులకి. ఇలాగ హాస్యాన్ని కలిగించడానికి దీన్ని ప్రపంచము అని అన్నారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, రాజశేఖరుడు కర్పూరమంజరి అనేటటువంటి కావ్యం ఉన్నదాయింది. ఇందులో కపాలిక భైరవానందుడు తన విషయంలో అనుచితమైన ప్రశంస చేస్తూ ఇలా అంటాడు. ఆయన గురించి ఆయన గొప్పగా చెప్తాడు. అంటే ఇది చూస్తే ఎంత ఆడ్గా ఉంటుందో చూడండి. ఆయన ఏదో గొప్పగా చెప్పుకుంటాడు తన గురించి. ఏమని? ఈ కాలధర్మం ఎవరికి బాగాలేదు, విధవ దీక్షిత స్త్రీలు ధర్మపత్నులు అవుతున్నారు, తిని తాగేందుకు మాంస మద్యాలు లభిస్తున్నాయి, భిక్షాభోజనం లభిస్తున్నది, చర్మ ఖండములే శయ్యలు అవుతున్నాయి. ఇదంతా ఎంత అంటే సంభాషణ చాలా అసంబద్ధమైన సంభాషణ అన్నమాట.
కాలధర్మం ఎవరికి బాగాలేదు అంటే ఈ కపాలిక భైరవానందుడు అంటే మనకి ఎటువంటి క్యారెక్టర్ తెలుసు. కపాలికుడు, భైరవుడు ఇలాంటి వాడు. తన విషయంలో ఆయన ఏం ప్రశంస చేసుకున్నట్టు మనం అంటూ ఉంటారు కదా, ఈ కాలం అందరికీ కలిసి వచ్చే కాలం కాదు, కలిసి వచ్చే కాలము ఇలా చెప్తూ ఉంటాం. ఈయన అంటాడు, ఈ కాలధర్మం ఎవరికి బాగాలేదు, ఎవరికి కలిసి రావట్లేదయ్యా, అందరికీ కలిసి వస్తుంది. విధవలుగా ఇదివరకు విధవ అనేది ఒక దీక్ష కదా, అది భర్త పోయిన వాళ్ళు కంపల్సరీగా వైధవ్యాన్ని పొంది అలాగే ఉండాలి అని. కానీ రీమ్యారేజెస్ వచ్చేసి అంచేత విధవ దీక్షను పట్టవలసిన వాళ్ళు ధర్మపత్నులు అయిపోతున్నారు, అంటే మళ్ళీ పెళ్లి చేసేసుకుంటున్నారు. అలాగే తిని త్రాగేందుకు మద్యాలు, మద్యం తాగడం అనేది ఒక దుర్గుణం అది. కానీ పుష్కలంగా తాగడానికి మద్యము దొరుకుతుంది, తినడానికి మాంసము దొరుకుతుంది. అలాగే భిక్షా భోజనం, అడుక్కునే వాళ్ళకి పుష్కలంగా భోజనాలు దొరుకుతున్నాయి. చర్మఖండాలే శయ్యలు అవుతున్నాయి. సరే, ఇందులో వేరు వేరు అర్థాలు మనం తీసుకోవచ్చు. సో ఇటువంటివి అంచేత ఇటువంటివన్నీ దొరుకుతున్నాయి కనుక, అంటే అప్పట్లో విధవ దీక్షిత స్త్రీలు ధర్మపత్నులు అంటే రీమ్యారేజ్ చేసుకోవడం ఆ రోజుల్లో అది ధర్మం కాదు కనుక అది కూడా ఒక మంచి లక్షణంగా తీసుకోకూడదు. అయితే ఇప్పుడు మంచి లక్షణాలుగా చెప్పేది అదొకటి, మాంస మద్యాలు లభించడం ఒకటి, అంటే ఫ్రీగా తినడానికి అడుక్కుంటే చాలు భోజనం లభించడం ఒకటి, తర్వాత వ్యభిచారం లాంటి కార్యాలకి ఇవన్నీ దివ్యంగా సాగిపోతున్నాయి కదా, ఎవరయ్యా కాలం బాగోలేదన్నది అని అనడం అన్నమాట. వీళ్ళిద్దరూ రంగస్థలం మీదకి వచ్చిన ఇద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండటం. ఏం బాగుంటుంది ఇది, దీన్ని ప్రపంచము అని అన్నారు. అంటే ప్రేక్షకుల్ని నవ్వించడానికి చేసే పని అన్నమాట ఇది. అంటే ఇందులో సీరియస్నెస్ లేదు, నవ్వించటానికని. అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ కింద వాళ్ళని వాళ్ళు ప్రదర్శింపజేసుకుని మనకు నవ్వును కలిగిస్తారు, హాస్యాన్ని ఇస్తారు అన్నమాట. తర్వాత త్రిగతం, ఇది శృతి సామ్యదనేకార్థ సాధనం త్రిగతం ఇహా, త్రిగతం తు ఇహా అన్నమాట ఇది. అలాగే నటాది నటాది త్రితయాలాప పౌరవరంగో తదిష్యతే, ఇందులో ఏమిటంటే శబ్దస్వామ్యము చేత ఒకే పదానికి అనేక అర్థములందు నప్పించుటను త్రిగతము అని అంటారు. డైలాగ్ డెలివరీ అలా ఉండడము. సాధారణంగా పూర్వరంగంలో మనం ఎవరుంటారని చెప్పుకున్నాం, సూత్రధారుడు, నటి, పారిపార్శ్వకుడు ఇలాగా. ఇందులో ఇక్కడ చూడండి, విక్రమోర్వశీయం డ్రామాలో పురూరవుడు అప్సరస సంగీతాన్ని విని శబ్దం స్వామ్యం చేత దానిని భ్రమరముల కలకల నినాదమని, అంటే అప్సరసల సంగీతం, అప్సరసలు అనే వాళ్ళకి తప్పకుండా ఆ మంచి, అంటే మంచి ధ్వనులకి ఉదాహరణగా చెప్పేది ఏమిటి, భ్రమరాల నినాదము, ఇంకోటి కోకిల గానము. అప్సరసలు అనేవాళ్ళు వాళ్ళు దేవతా స్త్రీలు కనుక వాళ్ళకి మంచి కంఠాలు ఉంటాయి, అది చాలా అందంగా శ్రావ్యంగా ఉంటుంది. అందుకని విక్రమోర్వశీయంలో పురూరవుడు వాళ్ళ సంగీతం, అప్సరసలు అక్కడ వెళ్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ధ్వనులు, సంగీతాన్ని విని ఆ సంగీతం తనకి భ్రమరముల కలకల నినాదంగాను అలాగే కోకిల గానంగాను వినపడింది అని ఇక్కడ చెప్తాడు. ఇందులో ఏం చేస్తారంటే, అంటే మనం ఒరిజినల్స్ రాసుకోలేదు కనుక ఇందులో ఈ కలకల నినాదము, కోకిల గానము, సంగీతము ఈ మూడింటికి ఒకే మాట వాడతాడన్నమాట. ఒక మాట వాడి అదే మాట ఈ విధంగా వినపడింది అంటాడు. అక్కడ వాడేది ఒక మాటే, కానీ వాటికి అర్థాలు వేరువేరుగా ఉంటాయి. అసలు అర్థం అప్సరస సంగీతం అయితే వినపడే అర్థం కలకల నినాదం, భ్రమరములది గాని లేదు కోకిల గానమని గాని అర్థం. దీన్ని త్రిగతం అంటే మూడు విధాలైనటువంటి అర్థాలు రావడము అన్నమాట. ఇక్కడ ఈ మూడు అర్థాలు ఇవన్నమాట. వాళ్ళ సంగీతం ఒరిజినల్, ఈ రెండు కూడా ఈయన భావన, పురూరవుడి భావన. ఇది ఈ రకమైన ప్రయోగం మనకి విక్రమోర్వశీయంలో జరిగింది. తర్వాత చలం అంటే ఏమిటి, చలము అని అంటే మనకు కొంచెం ఈ మాటలోనే అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం. చలము అని అంటే ఏమిటంటే కొంచెం ఆ వెక్కిరింతగా మాట్లాడటము అన్నమాట. అంటే మనం మనం ఎదరవాడిని పొగుడుతూ ఉన్నట్లు, ఇష్టపడుతున్నట్టుగా మాట్లాడతాము, కానీ అది యాక్చువల్గా అతన్ని దూషించేటటువంటి అర్థం వస్తుంది. ఈ విధంగా ఉండేదాన్ని చలము అంటే వేళాకోళంగా మాట్లాడటము అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రియంగా కనపడే అప్రియమైన వాక్యములతో మోసగించటం చలము అంటే మోసం, అంతే. చేత వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఎవరైనా ఒకళ్ళ దగ్గరికి పలకరించడానికి వెళ్ళినప్పుడు మనం అప్రియమైన మాటలు మాట్లాడం కదా, ఇప్పుడు ప్రియంగానే పలకరిస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియంగానే పలకరిస్తాం.
కానీ ఇక్కడ ఈ ప్రియంగా పలకరిస్తున్నట్లుగా కనపడుతున్న మాటలు యాక్చువల్ గా అప్రియమైన వాక్యాలుగానే ధ్వనిస్తాయి. ఈ రకంగా మనం వెళ్ళి పలకరించే వాళ్ళని మోసం చేయడాన్ని చలము అంటారు అని చెప్పారు. ఇందులో దీనికి ఉదాహరణగా వేణి సంహారం నాటకం చూపించాడు. ఇందులో భీముడి డైలాగ్, ఇటువంటివన్నీ చేసేది భీముడు, ఎందుకంటే అతని కోపం ఎక్కువ, ఏది కూడా లోపల పెట్టుకోలేడు. అంచేత భీముడు ఇట్లా అంటాడనమాట: జోదంలో కుతంత్రాలు నటించేవాళ్ళు, లక్క ఇళ్ళు కాల్పించిన వాడు, అభిమానశాలి అయిన ద్రౌపది కేశాంబరాలను చెలింపజేసే వాయువులైన పాండవులను బానిసలుగా చేసుకున్నవాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే అభిమానశాలి అయిన ద్రౌపది కేశాంబరాలను చెలింపజేసే వాయువులైన పాండవులు అంటే తన గురించి తను చెప్పుకుంటున్నాడు. పాండవులు ఎటువంటి వాళ్ళు అంటే ద్రౌపది కేశాంబరాల్ని చెలింపజేసే వాయువు లాంటి వాళ్ళు. అంటే ద్రౌపది కేశాంబరాల్ని చెలింపు చేయగలిగిన వాళ్ళు ఎవరుంటారు? తన భర్తలే. అందుకని అటువంటి వాళ్ళు పాండవులు. ఈ పాండవుల్ని బానిసలుగా చేసుకున్నవాడు. తర్వాత దుశ్శాసనాది 9 తమ్ముళ్ళకి అన్నగారు. అంగరాజు అంటే కర్ణుడు, అంగరాజుకు చెలికాడు అయిన మీ దొర దుర్యోధనుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడ అంటే చూడండి, ఇవన్నీ ఏదో గొప్పగా చెప్పినట్లుగా చెప్పడం, కానీ అన్ని తిట్లే. జోదంలో కుతంత్రాలు నటించేవాడు, లక్క ఇళ్ళు కాల్పించేవాడు, ఈ రకంగా అన్ని అప్రియమైన వాక్యాలే. కానీ ఇవన్నీ చేసి ఆఖరికి ఏమన్నాడు? మీ దొర దుర్యోధనుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మేము భీమార్జునులమి, వారిని పలకరించి వెళ్ళడానికే వచ్చాం తప్ప పగ తీర్చుకోవడానికి కాదని చెప్పండి. ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళిద్దరూ, భీముడు అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చినప్పుడు గుమ్మంలో వాళ్ళకి భీముడు ఈ విధంగా మాట్లాడాడు అనమాట, అర్జునుడు అలా మాట్లాడు. అది అంచేత దీన్ని చలము అని అంటాం. అంటే ప్రియంగా కనిపిస్తుంది పలకరింపులాగా, కానీ దాని నిండా ఉండేవి అప్రియమైన వాక్యాలే ఉంటాయి. ఇవన్నీ అటువంటి వాక్యాలే. దీన్ని చలము అని అన్నారు. తర్వాత వాక్యేలి వినివృత్యాస్య వాక్యేలి ద్విస్త్రీ ప్రత్యుక్తితో ప్రత్యుక్తిత అపి వాక్యేలి అని చెప్పారు. వాక్యేలి అంటే తెలుసును కదా, అంటే మా మాటలు చెప్పడంలో ఒక చలాకీతనం అన్నమాట. కేళి అంటే గేమ్, అంటే ఏ గేమ్ విత్ వర్డ్స్, అంటే ఒక చలాకీతనం మాట్లాడటంలో. దీన్ని 2 విధాలుగా చెప్పారు. ఒకటేమిటి? వాక్యాన్ని మధ్యలో ఆపివేయటం, లేక మాట్లాడుతూ ఉన్న వాక్యాన్ని ఆపివేయటం. అంటే ఒక వాక్యాన్ని మాట్లాడటం మొదలు పెడదామనుకుని మొదలుపెట్టి కొంతవరకు వచ్చి ఆప్ చేసేయటం. అంటే ఎదురు వాళ్ళని టెన్షన్లో పెట్టేయడం అనమాట. చెప్పదలుచుకునేదో పూర్తిగా చెప్పరు, రుచి చూపించి వదిలేసి మిగతాది మాట్లాడడం మానేస్తారు. అలాగే అసలు వాక్యాన్ని మొదలు పెట్టకుండా ఉంటాం, మొదలుపెట్టిన వాక్యాన్ని మధ్యలో ఆపేయటం, లేదు వాక్యాన్ని మొదలు పెట్టకుండానే ఆపేయటం. ఈ 2 రకాలుగా చెప్పారు. అలాగే 2-3 వ్యక్తుల మధ్య జరిగే ఉక్తి ప్రత్యుక్తులు కూడా వాక్యేలి. అంటే ఒకళ్ళొక మాట అంటే రిపార్టీస్ అంటాం కదా, ఒక రకంగా వాక్యేలి అంటే రిపార్టీ. మనం ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇచ్చా, అందులో వీటన్నిటికీ నేను ఇంగ్లీషు టెర్మినాలజీ కూడా ఇచ్చాను నేను. రిపార్టీ అంటే ఏమిటంటే చెలోక్తులు అనమాట. ఒకళ్ళొక మాట మాట్లాడితే దాని నుంచి ఇంకొకళ్ళు దాని మీద ఒక చెలోక్తి, దాని మీద వాళ్ళు ఇంకొక చెలోక్తి, ఈ రకంగా మాట్లాడడం. వీటన్నింటినీ వాక్యేలి అని అంటాం. దీనికి ఒక ఉదాహరణ కూడా రాశాను. ఉత్తర రామచరితంలో వాసంతి రాముడితో ఇలా అంటుంది. ఇక్కడ చూడండి ఏమంటుందంటే, ఈమె చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాముడు సీతాదేవిని వనాల్లో విడిచిపెట్టి వచ్చేమని లక్ష్మణుడికి ఇచ్చి పంపించేశాడు కదా. ఇది తెలిసిన తర్వాత సీతాదేవికి వాసంతి చాలా ప్రియమైనటువంటి చెలికెత్తి. ఆమెకు చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగి రాముడిని దూషించాలనుకుంటుంది. అంటే సీతకి ఇంత అన్యాయం చేసావు, పైకన్నీ మెరమచ్చ మాటలు చెప్పావు ఆవిడికి, నువ్వు ఇలా చేసావు, చివరికి అడవులకు పంపించేసావు, నువ్వు ఆవిడని విడిచిపెట్టేశావు అని తిట్టాలి అని అనుకుంటుంది అనమాట. అది మొదలుపెట్టి మధ్యలో ఇప్పుడు అని ప్రయోజనం ఏమిటి, ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఈయన అని ప్రయోజనమే ఉంది అని పూర్తిగా దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో విడిచిపెట్టేస్తుంది. ఇది ఇక్కడ రాసింది. ఏమనాలనుకుంటుంది? ఇది రాముడు పలుకులు అనమాట. ఆ అమ్మాయి వాసంతి శ్రీరాముడితో అంటుంది, రామా, నువ్వు ఎప్పుడూ కూడా, ఓ సీత, నువ్వు నా ప్రాణ సమానురాలివి, నువ్వే నా జీవితం, నువ్వే నా 2 హృదయానివి, నా నయనాలకి నువ్వు వెన్నెలవి,
ఇవన్నీ కూడా నన్ను ప్రతి అంగంలోనూ నువ్వు అమృతాన్ని వర్షిస్తున్నావు, ఇన్ని రకాలైన మెరమెచ్చు మాటలతోటి ఆమెను లాలిస్తూ ఉండేవాడివే, ఇప్పుడు నిర్దయగా ఆమె ఇంటి నుండి వెళ్ళగొట్టేసావు కదా అని అనాలనుకుంటుంది అంతే. అంటే అంటే ఇక్కడ మీకు ప్రక్రియలు మనం చెప్పాం, వాళ్ళల్లో వాళ్ళు అనుకోవడం అంటే అది పక్క క్యారెక్టర్ వినపడకుండా మనకు వినపడుతుంది అనమాట. ఆ రకంగా ప్రదర్శన చేయటం అదనమాట. అంటే అక్కడ వినపడకుండా అంటే ప్రత్యక్షంగా వినపడకుండా ప్రచ్ఛన్నంగా మనకు వినపడేలాగా డైలాగ్స్ ఇలా అనుకుందాం అనుకుని మళ్ళీ ఏమనుకుంటుందంటే, ప్రస్తుతానికి మౌనమే మేలురే, ఎందుకో అనుకుందామె. అంటే ఇప్పుడు అని ప్రయోజనం ఏంటి, వదిలిపెట్టి పంపించడం జరిగిపోయింది. లేదు రెండోది, రాముడు గురించి ఆవిడ అమ్మాయికి తెలియదు ఏమైనా ఉంటుందా, పోన్లే ఏమో ఏ అవసరానికి చేసాడో అనడం ఎందుకో, ఏమో ఏమనుకుందో, మొత్తానికి అందాం అనుకున్న మాటలు అనకుండా ఆప్ చేసేసింది. దీన్నే ఇక్కడ వాక్కేళి అని చెప్పారు అన్నమాట. తర్వాత అధిబలం. ఈ అధిబలం అంటే అన్యోన్య వాక్యాధిక్యోక్తి స్పర్ధయా అధిబలం భవేత్. అధిబలం అంటే ఏమిటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకడి కంటే మరొకడు తనని అధికంగా చూపించుకోవడానికి చేసేటటువంటి ప్రసంగము అన్నమాట. అంటే అతను ఎదురువాడు ఒకటి చెప్తే నేను అంతకంటే నేను ఇది అని గొప్పలు చెప్పుకోవడము అన్నమాట. ఇది అంటే తనని ఎక్కువగా చూపించుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం. దీన్ని అధిబలం అంటే ఏమిటి, డామినేషన్ అన్నమాట. ఎదురువాడిని డామినేట్ చేసి మాట్లాడాలి అని అనుకోవడం. దీనికి ఇద్దరు వ్యక్తులు పరస్పరం తమ తమ సామర్థ్యాన్ని ప్రకాశింపజేసుకోవడానికి స్పర్ధతో అంటే పోటీతోటి పలికే మాటల్నే అధిబలము అని అంటాం, డామినేషన్. ఇది ఉదాహరణకి ఇది కూడా వేణి సంహారంలో భీమార్జునులు దుర్యోధనుడితో మాట్లాడుతూ, ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారు, దుర్యోధనుడితో మాట్లాడుతున్నారు. అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, నేను రాధాసుతిని సంహరిస్తాను, కర్ణుని నేను అంతం చేసేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ఈ భీముడు ఏమంటున్నాడంటే అర్జునుడితోటి, నేను నీలాగా ఆత్మ ప్రశంస చేసుకోను గాని, అంటే నా అంతట నేను వాడిని చంపేస్తాను అనేలాంటి నేను అలా డైరెక్ట్ గా అలా చెప్పుకోను కానీ, ఏమని చెప్పుకుంటట్టు ఈయన, నా గదచే దుర్యోధనుని ఎముకలు విరగగొట్టబడగా వాటినే ఆభరణాలుగా ధరించి యుద్ధంలో నీవు నిద్రించుటను నీ బంధువులు త్వరలో చెప్పెదరని పలికెదరని భీముడు అంటాడు. అంటే ఇతను డైరెక్ట్ గా దుర్యోధనుని ఆ తొడ పగలగొట్టేసి ఎముకలు విరగొట్టేస్తానంటాడు కదా, నీ ఎముకలు నేను విరగొట్టేస్తాను, అర్జునుడు డైరెక్ట్ గా చెప్పాడు నేను కర్ణుని సంహరిస్తాను అని. ఈయన భీముడు నేను నీ ఎముకలు విరగొట్టేస్తాను అని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు, నా గదతో నీ విరిగిపోయిన ఎముకలన్నీ నీ మీద పడి ఉండగా అవి నీ ఆభరణాలుగా కనిపిస్తూ ఉండగా నువ్వు నిద్రపోతున్నావు, నీ ఎముకల్నే నువ్వు ఆభరణాలుగా ధరించి నిద్రపోతున్నావు అనుకుని మీ వాళ్ళందరూ అనుకుంటారు అని ఇంత గొప్పగా వర్ణించుకున్నాడు అనమాట తనని తను. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను నిన్ను చంపేస్తానని ఎముకలు విరగొడతానని చెప్పకుండా. సో దీన్ని అధిబలము అని అన్నారనమాట, డామినేటింగ్ గా మాట్లాడటం అనేది. తర్వాత గండము. గండ ప్రస్తుత సంబంధి భిన్నార్థం సాహసోదితం అని చెప్పారు. అంటే ప్రస్తుత విషయంతో సంబంధించిన అర్థాన్ని కలిగి ఉన్న భిన్న వస్తువుని అంటే వేరే విషయాన్ని అకస్మాత్తుగా తీసుకురావడాన్ని గండము అంటారు. దీనికి కూడా ఉత్తర రామచరిత్రంలో ఇంగే లక్ష్మి అనే శ్లోకం, ఇంక శ్లోకాలన్నీ రాయటం నేను రాయలేదు, మీరు బుక్ చూసుకుంటే అందులో ఉంటే మొత్తం శ్లోకం చూడాలనుకుంటే చూడొచ్చు మీరు. ఇందులో ఏమిటంటే సీతకి సంబంధించిన సర్వ విషయాలు అంటే ఈ శ్లోకంలో ఉన్న విశేషం అన్నమాట. ఇది తనకు ప్రియమని, ఆమె విరహమే తనకు భరించరానిదని వర్ణించే సందర్భంలో ప్రతిహారి ప్రవేశించి అకస్మాత్తుగా తన రాకను తెలియజేయగా ఎవరని రాముడు ప్రశ్నించగా మీ సేవకుడు దుర్ముఖుడని చెప్పటము గండము. అంటే ఏమిటి, ప్రస్తుత విషయంతో సంబంధించిన అర్థమును కలిగి ఉన్న భిన్న వస్తువు అంటే వేరే విషయం. ఇక్కడ వస్తువు అంటే విషయం అని, వేరే విషయాన్ని అకస్మాత్తుగా తీసుకురావటం అంటే ఏమిటి, ఇక్కడ శ్రీరామచంద్రుడు ఇక్కడ అసలే బాధలో ఉన్నాడు. బాధలో ఆవిడ్ని వనవాసానికి పంపించేశాను, వనాల్లో విడిచిపెట్టేమనాన్ని బాధలో ఉండి ఏమంటాడంటే సీతకి సంబంధించి ఆవిడ గురించే వినటము, ఆవిడ గురించే మాట్లాడటము, ఆవిడతో మాట్లాడటము, ఆవిడని చూస్తూ ఉండటం, ఇవన్నీ నాకు అత్యంత ప్రియమైన విషయాలు. కానీ ఈ విరహమే భరించలేకపోతున్నాను. ఆయన ఖేదపడుతూ ఉన్న సమయంలో మెసెంజర్ వస్తాడు ఆయన దగ్గరికి. వస్తే రాముడు అడుగుతాడు, బాబు నువ్వెవరు అని.
నేను దుర్ముఖుడినండి అని చెప్తాడు. దుర్ముఖుడు అంటే అర్థం ఏమిటంటే దుష్టమైన ముఖం కలిగినవాడు, ఏదో దుష్టవాత తీసుకొచ్చిన వాడు అని చెప్పటం అనమాట. అంటే అసలే ఆయన విచారంలో ఉన్నాడు, ఈ దుర్ముఖుడు అనేవాడు కూడా వేరే ఏదో ఒక దుర్వార్త తీసుకొచ్చాడు అని అర్థం అనమాట. సరేనా అండి? సో విల్ స్టాప్ ఇట్ హియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి. సో రేపు కంటిన్యూ చేద్దామండి దీన్ని.